శ్రేయస్ అయ్యర్ 3 ఫార్మాట్లలోనూ ఆడతగిన ప్లేయర్. ఉపఖండంలో అయ్యర్కు తిరుగుండదనే వాదన ఉంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. స్పిన్ పిచ్లపై శ్రేయస్ అడ్వాంటేజ్ అవుతాడనే అంచనాలున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. ఆసియా కప్ లో ఛాన్స్ దొరికి నిరూపించుకుంటే టీ20 వరల్డ్ కప్ లోనూ బరిలో దిగినట్టే. కానీ శ్రేయస్ అయ్యర్ కు టీ20లో చోటు దక్కేలా కనిపించడం లేదు. అయ్యర్ చివరిగా డిసెంబర్ 2023లో టీమిండియా తరపున టీ20లో బరిలో దిగాడు. ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టు తలుపు తట్టలేదు. ఇప్పటికే టెస్టుల్లో ఆడక చాలా కాలమే అవుతోంది. ఓ దశలో టీమిండియా తరపున 3 ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకోలేదు. మధ్యలో బీసీసీఐ చర్యలకు గురయ్యాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను పోగొట్టుకున్నాడు. దేశవాళీ టోర్నీలో ఆడలేదని శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ సీరియస్ అయింది కూడా. ఆ తర్వాత శ్రేయస్ హార్డ్ వర్క్ చేశాడు. దేశవాళీ టోర్నీలో బరిలో దిగాడు, నిరూపించుకున్నాడు. పరుగుల మూత మోగించి మళ్లీ భారత జట్టులోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో కోహ్లీ గాయపడటంతో అనుకోకుండా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అలా వచ్చిన అవకాశాన్ని శ్రేయస్ పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు. వన్డే జట్టు నుంచి తనను తీసేయకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ కూడా మెరుపులు మెరిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంలో కీలకంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. అదే టైంలో ఐపీఎల్లోనూ హిట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ ను టాప్ గేర్లో నడిపించాడు. కెప్టెన్ గా, ప్లేయర్ గా ఓ వెలుగు వెలిగాడు. పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. దీంతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ఎంపిక అవుతాడని చర్చ జరిగింది. మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అయ్యర్ ను తీసుకోవాల్సిందనే డిమాండ్స్ వినిపించాయి. అయితే సెలెక్టర్లు మాత్రం కరుణ్ నాయర్ కు జై కొట్టారు. దీంతో శ్రేయస్ అయ్యర్ సైడ్ అయిపోయాడు. స్వదేశంలోనే ఉండిపోయాడు. శ్రేయస్ అయ్యర్ కు అన్యాయం జరిగిందని మాజీ కెప్టెన్ గంగూలీ సైతం అభిప్రాయపడ్డాడు. అయ్యర్ లాంటి ప్లేయర్లు బెంచ్ మీద ఉండకూడదన్నాడు. అయితే ఇప్పుడు టీ20 జట్టులోనూ శ్రేయస్ కు ఛాన్స్ దొరికేలా కనిపించటం లేదు. ఇప్పటికే జట్టు సెట్ అయిపోయి ఉంది. పైగా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఎదురు చూస్తున్నారు. దీంతో అయ్యర్కు మళ్లీ అన్యాయం జరిగేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక భారత జట్టు తరపున శ్రేయస్ ఇప్పటి వరకు 51 టీ20లో బరిలో దిగాడు. 1104 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో 8 హాఫ్ సెంచరీలున్నాయి. కలర్ఫుల్ లీగ్ ఐపీఎల్లోనూ మంచి రికార్డులే కనిపిస్తున్నాయి. 133 మ్యాచ్ల్లో 27 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2798 రన్స్ సాధించాడు. కెప్టెన్గా 3 వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లాడు. ఐపీఎల్లో ప్లేయర్గా, కెప్టెన్గా ప్రత్యేకమైన ముద్రను వేశాడు.